ఆ మాదిరిగా మన దేశాన్ని నాశనం చేయడానికి చాలా క్లియర్గా మౌంట్ బాటన్ని అడిగారు. ఎందుకండి 14వ తారీఖు రాత్రి ఇస్తున్నారంటే, నేను చాలామంది జ్యోతిష్కుల్ని సంప్రదించాను, వాళ్ళందరూ చెప్పారు ఇది చాలా చెడ్డ రోజు అని. ఈ రోజున కానీ స్వతంత్రం ఇస్తే ఈ దేశం ఒకటిగా ఉండదు, ముక్కలైపోతుందని. మాకు కావాల్సింది అదే, మాది డివైడ్ అండ్ రూల్ కదా, అందుకే ఆ రోజు ఇస్తున్నాం. అయిందా లేదా ముక్కలో లెక్కేసి చూడండి, అది మంచి రోజేమో. అందుకనే మీరు గాయం సినిమా చూసారా, అందులో చెప్తాడు సురాజ్యమవలేని స్వరాజ్యమెందులకు సుఖానమనలేని విధానమెందులకు అడుగుతున్నదదివో ఎగిరే భరత పతాకం. మీరు రాజీవ్ దీక్షిత్ లెక్చర్స్ వినండి, శరీరానికి, దేహానికి, దేశానికి రెండింటికి పనికి వస్తాయి. అందుకని ఖచ్చితంగా వినండి. మన దేశాన్ని సర్వనాశనం చేయడంలో ఈ దొంగ హిందువులు పాత్ర వహించారు, వాళ్ళు పాత్ర వహించారు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ దేశాన్ని మొక్కలు చేసిన బ్రిటిష్ వాళ్ళు అనుకుంటున్నాం, కాదు. వాళ్ళు సపోర్ట్ చేసింది ఎవరు? ఒక క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఇక్కడ ఉండి సపోర్ట్ చేశారు. అంబేద్కర్ అందుకే బాధపడ్డారు, ఈ దేశం మళ్ళీ స్వతంత్రం కోల్పోతుందేమో. మనోళ్ళు మనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడతారంటే వీళ్ళకి లోపల భయం ఉంటుంది. వీళ్ళకి దేశం ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం కాదు, ఏదోలా బతికేయడం ముఖ్యం. యు క్యాచ్ మై పాయింట్? హిందువులకి ఏదోలా బతకడమే ప్రధానం, ఏదోలా బతికేయాలి. కాబట్టి అబద్ధం ఆడేసో బొంకో మరొకటి చేసో బతికేయడమే. అందువలన ఇప్పుడు నువ్వు నిజాలు మాట్లాడేవు అనుకో, గొడవ వస్తుందిగా, గొడవ వస్తే డిస్టర్బెన్స్ వస్తుందిగా, సీరియల్ చూడటం కుదరదు కదా, సీరియల్ నుంచి సీరియస్ వాతావరణం వచ్చేదిగా. కాబట్టి యు ఆర్ స్పాయిలింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ బై ఆర్గ్యూయింగ్ విత్ రాస్కెల్స్. నువ్వేదో గమ్మున ఉండొచ్చు కదా, అది వాళ్ళ ఉద్దేశం. నువ్వు నిజం అయితే మాత్రం ఎందుకు అడగాలి, అబద్ధం అయితే ఎందుకు అడగాలి? క్వశ్చన్ చేయకు, వాళ్ళు పేపర్ ఇచ్చారు తీసుకో, వాళ్ళు ఏమైనా చెప్తే మూసుకో, ఇది వాళ్ళ కాన్సెప్ట్. వాళ్ళు పోస్టర్లు ఇచ్చారండి మీ ఇంటి గోడ మీద, నువ్వు అడగద్దు, అది వాళ్ళ క్వశ్చన్. వాళ్ళు ఒక నల్లట బుక్ ఇచ్చారు, నువ్వు తీసుకోవాలి, అడగకూడదు. ఎవరి దేవుడు వాళ్ళ ఇష్టం అని ఆడు చెప్తాడు, మన ఎదవ. ఎవరి దేవుడు ఆడు ఇష్టం అని మన ఎదవ చెప్పినప్పుడు మరి మనకు కూడా ఇష్టం ఉంటాయిగా. వితౌట్ పర్మిషన్ చచ్చి నడవకూడదు. అమ్మా బాగా గుర్తుపెట్టుకో, ఇప్పుడు నేను మీ అబ్బాయిని ఎత్తుకుని వాడి చెవులు పిండేసి వాడి చెయ్యి వెనక్కి ఇచ్చేస్తుంటే నువ్వు రియాక్ట్ అవ్వకుండా వాట్సాప్ చూసుకున్నావు, నాకు ప్రోత్సాహం ఇచ్చినట్టుగా. ఒక అమ్మాయిని ఎవడో విజిలేసాడు, వాళ్ళ నాన్న పక్కనే ఉండి ఫేస్బుక్ చూస్తున్నాడు, ప్రోత్సాహం ఇచ్చినట్టుగా. ఇప్పుడు విజిలేసాడు, తర్వాత కన్నేస్తాడు, తర్వాత చెయ్యేస్తాడు, తర్వాత కాలు ఎత్తాడు. హిందువులు ఎదవలు కాబట్టే చర్చలు పెరుగుతున్నాయి, హిందువులు ఎదవలు కాబట్టే మత మార్పిడి పెరుగుతుంది. మనం మాట్లాడట్లేదు, అందుకే హిందువులు జోకర్స్గా ఉండొద్దు, స్పీకర్స్ అవ్వండి. మనం చెప్పానుగా పొందులో, స్పీకర్స్ కావాలి, మాట్లాడాలి. అన్నిటికీ ఆన్సర్ మాట్లాడటమే. మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా, గమనించండి. చెప్పులు కుట్టేవాళ్ళు ఉంటారు, ఆ చెప్పులు కుట్టుకునే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారండి, మీరు ఆ చెప్పులు కుట్టే ఆయనతో ఏమయ్యా నువ్వు ఎందుకు మతం మారావు అని అడిగారు అనుకోండి, అతను గబగబా మీద కుడుతూ ఉంటాడు. ఎంతలో నానాజీ వస్తాడు బ్యాగ్ కొట్టమని. ఏం చెప్తాడు తెలుసా నానాజీకి అతను? సార్ ఇప్పుడు టైం లేదు సార్, మీరు వేరే వాళ్ళని చూసుకోండి. ఓ 10 రూపాయలు వస్తుంది అతనికి చెప్పులు కుడితే, బ్యాగ్ కుడితే ఓ 10 రూపాయలు 20 వస్తుంది. దాన్ని వదులుకుంటాడు, ఎందుకంటే మీరు క్వశ్చన్ అడిగారుగా. ఇప్పుడు గబగబా మీ చెప్పులు కుట్టించి చెప్పండి సార్, మీరు చర్చికి రండి సార్, ఒకసారి ప్రార్థన చేస్తే అన్నీ తగ్గుతాయి సార్, నాకు చాలా బాగుందని చాలా ఉత్సాహంగా చెప్తాడు. అతనికి ఏముంది? మోటివేషన్ ఉంది, మిమ్మల్ని మోటివేట్ చేయాలనేటువంటి డిజైర్ ఉంది, డెడికేషన్ ఉంది. అదే మన ఒక్క ఎదవకు భౌతికత తెలవదు, నువ్వు అడిగితే బెబ్బే 70 ఏళ్ళు వచ్చినాయి ఎదవ, ఆడంతా వాడు చెప్పడు, నువ్వు అడిగితే అసలు చెప్పడు, నేను తెల్లగా. సో కాబట్టి దేశాన్ని శని దరిద్రం మన చేత కానీ ఎదవదు. కాబట్టి మీరు అక్కడ ప్రయత్నం చేయండి. ఎక్కడ మీ ఇంటి దగ్గర మీకు మంచి సొల్యూషన్ కూడా చెప్తారు. మైకే మందు టైటిల్. మైక్ మందు ఏంటి? మైకే, వెరీ సింపుల్. మైక్ దగ్గర మైక్ అడ్డమే. సో ఇప్పుడు అది ఇల్లు పర్మిషన్ లేదు, ఏం చేస్తున్నాడు అతను? మైక్ ఎట్టి దొబ్బుతున్నాడు కదా. సామ అయిపోయింది, దానా లేదు. ఇప్పుడు ఏమొచ్చింది? భేద వచ్చింది. చివరికి ఏంటి? దండం పెట్టాలి ఏంటి? పెండం. ఎందుకంటే మనకు వచ్చింది గండం. అందుకే ఏం చేయాలంటే మనం చక్కగా మైక్
మైక్ యాంప్లిఫైర్ పెట్టేసి మీరేం భజన చేయొద్దు, ఇదిగో ఇలాంటిది ఒకటి పెట్టండి. మైకే మందు. ఏ సెక్యులర్ కుక్క అయినా వాగితే చర్చిలో పడుకోబెట్టారు, దరిద్రం వద్దు. ఈ సెక్యులర్ కుక్కలు ఏం సలహాలు ఇస్తాయంటే, మీకు ఎందుకయా ఎవడెట్టం ఆడిది, ఏదో టైటిల్ తెలియదేమో, యేసుతో ఒక రాత్రి, అది టైటిల్. జోక్ కాదమ్మా, నేను పెట్టలేనా, టైటిల్ నాది కాదు. యవ్వనస్తుల కూడిక, ప్రత్యేక స్త్రీల కూడిక, ప్రత్యేక పురుషుల కూడిక, దేవుడితో పెనుగులాట, టైటిల్స్ మనవి కాదుగా. మనం ఏమైనా పెడితే మనం ఫీల్ అవ్వాలి. యేసుతో ఒక రాత్రి, అవి టైటిల్స్ మనవి కాదు. 13 సార్లు అపవిత్ర కార్యం చేసి దాన్ని దైవ కార్యం అన్నాడు. అదేంటే ఎందుకంటే వాళ్ళు బుక్లో ఆథరైజ్ చేసి ఇచ్చారు, ఏ అదవ పని చేసినా పర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.